ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సిలో ప్రభుత్వం అనేక మెలికలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా సిలబస్ విషయంలోనూ, అలాగే మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ క్వాలిఫైయింగ్ మార్కుల విషయంలోనూ, ఇంటర్మీడియట్ డిగ్రీలో క్వాలిఫైయింగ్ మార్కులు 50% ఉండాలి అనే విషయంలో ఇది లేకపోవడం చాలామందికి ఉంది. అంటే ఇంత పర్సంటేజ్ చాలామంది అభ్యర్థులకు లేదు. దానివలన ఈ బిగినింగ్ స్టేజ్లోనే చాలామందిని వడపోసే ప్రక్రియకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తూ ఉంది. చాలామంది నష్టపోతున్నారు. ఇప్పటికే టెట్ క్వాలిఫై ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్లో 50% లేకపోవడం, డిగ్రీలో 50% లేకపోవడంతో మరి టెట్ క్వాలిఫై అయి ఉన్నా కానీ వాళ్ళు అనర్హులుగా మిగిలిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మార్చాలని ప్రభుత్వం అభ్యర్థులంతా కూడా కోరుతున్నారు. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇగోండి, డిగ్రీలో 50%, పీజీలో 55% మార్కులు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. పీజీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, వాటికి పీజీ కొంతమంది పీజీ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇంగ్లీష్ తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా పీజీ ఉంటుంది. ఎందుకంటే స్పెషల్ ఇంగ్లీష్ అనేది డిగ్రీ స్థాయిలో స్పెషల్ ఇంగ్లీష్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ మ్యాక్సిమం పీజీలో ఇంగ్లీష్ తీసుకుంటారు. అలాంటి సబ్జెక్టులు చాలా ఉన్నాయి. వాళ్ళు పీజీలో ఖచ్చితంగా 55% మార్కులు ఉండాలి. లేకపోతే వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేయలేరు, డిఎస్సికి అప్లై చేయలేరు, అనర్హులుగా మిగిలిపోతారు. అలాంటి నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే డిగ్రీలో 50%, పీజీలో 55% మార్కులు తప్పనిసరిగా ఉండాలి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ బీసీలకు డిగ్రీలో 45%, పీజీలో 50% ఉండాల్సిందని చెప్పి చెప్తున్నారు. ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు కూడా ఇదే నిబంధన ఉంది. 50% మార్కులు ఉండాలంటున్నారు ఇంటర్మీడియట్లో. ఇక డిఎస్సి దరఖాస్తు దశలోనే సగం మందిపై మరి అనర్హత వేటు అనేది పడబోతూ ఉంది. ఇక వెరసి 8 లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లిన కూటమి ప్రభుత్వం కాంట్రాక్టు టీచర్లుగా పనిచేస్తున్న వారి పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది. ఆ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. హామీ మేరకు వారికి వెయిటేజ్ ఇవ్వకుండా సర్కారు మోసం చేసిందని చెప్పి చెప్తున్నారు. 27,333 పోస్టులు ఖాళీ ఉన్నా కేవలం 16,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, ఏంటి డిఎస్సి 2025లో కూటమి సర్కారు మెలిగిపెట్టింది. ఇంటర్మీడియట్ డిగ్రీలో కనీస అర్హత మార్కులు ఉండాలని చెప్పింది. దరఖాస్తు దశలో సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. విద్యారంగాన్ని ఉద్ధరిస్తామన్న కూటమి సర్కారు డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు ఇదే తరహా నిబంధనలు విధించడంతో అభ్యర్థుల ఆందోళన మొదలైంది. 2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో అర్హత మార్కుల నిబంధనను విధించలేదు. ఇక్కడ చూడండి, ఫిబ్రవరిలో గత ప్రభుత్వం ఇచ్చింది 6,100 పోస్టులు. వాటిలో ఆ నోటిఫికేషన్లో ఎలాంటి నిబంధనలు లేవు. అర్హత మార్కుల నిబంధన అనేది ఆ నోటిఫికేషన్లో లేదు. కానీ దాన్ని మార్చి ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో ఇలా 50% అర్హత మార్కులు ఉండాలి, 55% పీజీలో ఉండాలి అని చెప్పడం అనేది ఈ అర్హత మార్కులు ఈ నోటిఫికేషన్లో పెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇకపోతే ఆ నోటిఫికేషన్ పూర్తి చేసి ఉంటే తమకు మేలు జరిగేదని అభ్యర్థులు వాపోతున్నారు. తాజా నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50%, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50%, పీజీటీ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% మార్కులు తప్పనిసరి చేసింది. దాదాపు 11 నెలల పాటు ఇదిగో అదిగో నోటిఫికేషన్ అంటూ ఆశలు చూపించిన కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి తమ ఆశలకు చిరిమేసిందని అభ్యర్థులు మండిపడుతూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, మొత్తం మీద ఏంటంటే ఇలాంటి కొన్ని నిబంధనలు సడలిస్తే అభ్యర్థులకి 100% న్యాయం జరుగుద్ది. ముఖ్యంగా అప్లికేషన్లో ఉన్న సమస్యలు సరిదిద్దాలి. అప్లికేషన్లో ఏ సమస్యలు ఉన్నాయి అనేది మరి అభ్యర్థుల దగ్గర నుంచే ఆ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తీసుకొని ఆ సమస్యలన్నీ కూడా నోటిఫై చేసి వాటిని సరిదిద్దాలి. ఇంకోటి, ఈ అర్హత మార్కులు అనేవి ఏవైతే ఉన్నావో డిగ్రీ ఇంటర్మీడియట్లో 50%, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డిగ్రీలో 50%, పీజీటీ వాళ్ళకి 55% అనేది దాన్ని కూడా సడలించాలి. అలాగే ఇంకే సమస్యలు ఉన్నాయనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం, అవన్నీ కూడా సడలిస్తారని కోరుకుంటున్నాం. దానివల్ల లేకపోతే 8 లక్షల మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇంచుమించు 30 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు ఈ డిఎస్సి కోసం. అందులో 8 లక్షల మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.